హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ప్రభుత్వ వ్యవసాయ శాఖకి సంబంధించి ఎరువుల సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకి సంబంధించి ఒక సూపర్బ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. వాళ్ళే మీకు కంప్లీట్గా ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అయితే ఇస్తున్నారు. అంతేకాకుండా ఉండడానికి కూడా మీకు ఇల్లుని కూడా వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అన్నీ కూడా పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు. ఇందులో వివిధ రకాల క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. చాలా ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. జాబ్ పోస్టింగ్ కూడా మన సొంత రాష్ట్రంలోనే ఉంటుంది. ఎగ్జామినేషన్స్ కూడా మన సొంత రాష్ట్రంలోనే కండక్ట్ అయితే చేస్తున్నారు. సో చాలా మంచి నోటిఫికేషన్ ఈ నెలలో రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్స్లో. సో కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంప్లీట్గా చివరి వరకు చూసేసి ఈ జాబ్ డీటెయిల్స్ తెలుసుకొని వెంటనే అప్లై చేసుకోండి. ముందుగా చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఈ యొక్క ఎస్ఎస్సి నుంచి రిలీజ్ అయినటువంటి యొక్క జాబ్స్కి సంబంధించి మీరు ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ కావాలి అనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు కాంబో కోర్స్ అనేది అవైలబుల్ అయితే ఉంది. బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి, అలాగే ఎస్ఎస్సి ఎగ్జామ్స్, అలాగే ఆర్ఆర్బి రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించి యూజ్ అయ్యే విధంగా ఈ యొక్క కాంబో కోర్స్ అయితే మనము ప్రిపేర్ చేసాము. కేవలం మీరు 1299 రూపీస్ అనేది పే చేస్తే 1 ఇయర్ వ్యాలిడిటీ వరకు కూడా మీరు ఆన్లైన్లో క్లాసెస్ అనేవి వినొచ్చు. టాప్ మోస్ట్ సీనియర్ ఫ్యాకల్టీస్ అయితే మీకు ఆన్లైన్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఈ కోర్స్ అయితే యూజ్ అవుతుంది. కాబట్టి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా అందులో ఉన్నాయి. యాప్ లింక్ అనేది మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకొని అందులో కంటెంట్ అనేది చూడండి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. గాయస్, ముందుగా యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అంటే మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. వీటికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది 31st మే అయితే స్టార్ట్ అయింది. సో లాస్ట్ డేట్ 16th జూన్. సో ఈ డేట్ లోపు అయితే అప్లై చేసుకోవాలి. మీకు ఇదే వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్ గురించి కూడా చెప్తాను. కాబట్టి వీడియోని కంప్లీట్గా చివరి వరకు చూడండి. లైక్ చేసి మీరు ఈ వీడియోని ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారో డెఫినెట్గా కామెంట్ చేయండి. సో నాకు కూడా తెలుస్తుంది మన ఛానల్ వ్యూవర్స్ ఎక్కడి నుంచి ఉన్నారని చెప్పేసి. కాబట్టి మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. ఈ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ వ్యవసాయ శాఖకి సంబంధించి రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ అనేటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అయితే రావడం అయితే జరిగింది. అయితే ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి మీకు ఫస్ట్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లోనే మీకు ఎవ్రీ మంత్ స్టైఫండే 60,000 రూపీస్ అనేది పే చేస్తారు. 1 ఇయర్ ఫస్ట్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా మనకి స్టార్టింగ్ సాలరీయే 83,000కి పైగానే సాలరీ అనేది ఉంటుంది. మీకు E1 గ్రేడ్ హోదాలో పర్మనెంట్ జాబ్ ఇస్తారు. మీకు ఇనీషియల్గా ట్రైనింగ్ పీరియడ్లోనేమో మేనేజ్మెంట్ ట్రైనింగ్ హోదా ఉన్నటువంటి జాబ్ ఇస్తారు. సో ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఆఫీసర్ E1 గ్రేడ్ హోదాలో మీకు ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు ఉండడానికి సంబంధించి హౌస్ రెంట్ అలవెన్సెస్, అలాగే దీనికి సంబంధించి ఫుడ్కి సంబంధించి అలాగే అన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. సో మీరు ఎటువంటి అమౌంట్ కూడా పే చేయాల్సినటువంటి అవసరం లేదు. సో మేనేజ్మెంట్ ట్రైనింగ్ పొజిషన్స్ అన్నమాట ఇవి. అంటే మనకి ఫస్ట్ ట్రైనింగ్ వాళ్ళే ఇస్తారు, తర్వాత మీకు ఫుల్ టైం జాబ్ అనేది ఇదే సంస్థలో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో 1 ఇయర్ కంప్లీట్గా ట్రైనింగ్ అనేది ఇచ్చి గవర్నమెంట్ సంస్థ ఏదైతే RCFLకి సంబంధించి సంస్థ ఉందో ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా దీనికి సంబంధించి ఆ యొక్క ఆఫీసెస్ అయితే ఉన్నాయి. సో వాటిలో మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి మేనేజ్మెంట్ ట్రైనీ అలాగే ఆఫీసర్స్కి సంబంధించి పోస్టులకి సెలక్షన్ అనేది ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీకు ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. సో దాని తర్వాత నెక్స్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేయడం జరుగుతుంది. ఆ యొక్క టెస్ట్ వచ్చేసి మనకి ఆబ్జెక్టివ్ విధానంలోనే కండక్ట్ చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ విధానంలో మీకు ఆ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే సో మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మన హైదరాబాద్లో అయితే మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది. ఎవరైతే SC ST PWD వాళ్ళు ఉన్నారో మీకు రైల్వే లేదా బస్ ఫేర్కి సంబంధించినటువంటి ఛార్జెస్ని కూడా సో సంస్థ వాళ్ళే మీకు పే చేస్తున్నారు ఎగ్జామినేషన్కి వెళ్ళడానికి సంబంధించి. సో కాబట్టి బెస్ట్ ఆప్షన్ చెప్పుకోవచ్చు. అలాగే వీటికి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ విషయానికి వచ్చినట్లయితే
సో మనకి టోటల్గా ఎగ్జామినేషన్ అనేది 2 పార్ట్స్లో అయితే డివైడ్ చేస్తారు. ఇక్కడ ఎగ్జామినేషన్ వచ్చేసి టోటల్గా 1.5 అవర్ పాటు కూడా కండక్ట్ చేస్తారు. టైం అనేది ఇచ్చారు. ఇక్కడ క్వశ్చన్స్ వచ్చేసి టోటల్గా 100 క్వశ్చన్స్కి సంబంధించి ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో 50 క్వశ్చన్స్ వచ్చేసేమో మీ క్వాలిఫికేషన్కి రిలేటెడ్గా టాపిక్స్ మీద అడుగుతారు. సో మిగతా 50 క్వశ్చన్స్ ఏమో జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్ లేదా జనరల్ అవేర్నెస్ ఈ టాపిక్స్ మీద మీకు క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో మీకు నెగటివ్ విధానం కూడా ఉంది అని చెప్పేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు నెగటివ్ విధానం కూడా ఉంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు. ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్ అనేది పాస్ అవుతారో మీకు నెక్స్ట్ ఇంటర్వ్యూ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. మెయిన్గా మనకి ఆన్లైన్ టెస్ట్కేమో 80% వెయిటేజ్, పర్సనల్ ఇంటర్వ్యూకేమో 20% వెయిటేజ్ అనేది ఉంటుంది అని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. ప్రభుత్వ వ్యవసాయ శాఖకి సంబంధించి ఏదైతే మనకి ఈ యొక్క రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ ఎరువుల సంస్థ ఉంది కదా, సో దీనికి సంబంధించి మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా, పాన్ ఇండియా వైడ్గా ఆఫీసెస్ అయితే ఉన్నాయి. సో వాటిలలో ఈ జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇందులో చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి. సో మీకు 1 by 1 ఆ పోస్టులకి సంబంధించి మీరు ఏ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు, మీకు క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి క్లియర్గా అయితే ఇక్కడ మీకు చూపిస్తాను. మీరు ఆ పోస్టులకి సంబంధించి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇందులో మనకి వివిధ డిపార్ట్మెంట్లలో మనకి మేనేజ్మెంట్ ట్రైనీ, అలాగే ఆఫీసర్స్ గ్రేడ్ 1 అలాగే గ్రేడ్ 2కి సంబంధించి జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు. సో అందులో మీకు ఏ పోస్టులకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేయొచ్చు అవన్నీ కూడా మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మనకి పోస్టుల వారిగా ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. కొన్ని పోస్టులకి 27 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు, మరికొన్ని పోస్టులకేమో 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఆ విధంగా మనకి చాలా టోటల్గా 67 పేజెస్తో నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి అన్ని పోస్టుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో ఇక్కడ మీకు కొన్ని పోస్టులకి అయితే 42 ఇయర్స్ వరకు కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అలాగే క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే బీఈఆర్ బీటెక్ పాస్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అలాగే డిప్లొమా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీరు ఒకవేళ పీజీ చేస్తే మీకు కూడా పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే సిఏ చేసిన వాళ్ళకి, అలాగే ఎంకమ్ చేసిన వాళ్ళకి, అలాగే ఎంబీఏ లేదా పీజీడిఎం చేసినటువంటి వాళ్ళకి కూడా ఈ యొక్క నోటిఫికేషన్లో మనకి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా వేకెన్సీస్ అనేవి ఎన్ని భర్తీ చేస్తున్నారంటే ఇక్కడ మనకి పోస్టుల వారిగా వేకెన్సీస్ డీటెయిల్స్ ఇచ్చారు. ఆఫీసర్ ఫైనాన్స్కి సంబంధించి 10 ఉన్నాయి, మేనేజ్మెంట్ ట్రైనీ బాయిలర్ విభాగంలో 5, మార్కెటింగ్ విభాగంలో 3, కెమికల్ 11, మెకానికల్ 2, ఎన్విరాన్మెంట్ 1, ఎలక్ట్రికల్ 3, ఇన్స్ట్రుమెంటేషన్ 3, సివిల్ 5, సేఫ్టీ విభాగంలో 1, మెటీరియల్ విభాగంలో 19, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్కి సంబంధించి 1, అలాగే సెక్రటేరియల్ ఆఫీసర్కి సంబంధించి 8 ఉన్నాయి. హ్యూమన్ రిసోర్స్ అంటే ఎంబీఏ అలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి మేనేజ్మెంట్ ట్రైనీ 1 ఉంది, అలాగే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి 2. ఈ విధంగా మనకి ఇక్కడ ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా 75 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఒక జాబ్స్కి అప్లై చేయడానికి మీరు అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాల్సి అయితే ఉంటుంది. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టులకి సంబంధించి అయితే 1000 రూపీస్ అనేది పే చేయాలి. అయితే ఫిమేల్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు మాత్రం ఈ నోటిఫికేషన్లో మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలన్నా ఫ్రీగా అయితే అప్లై చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. కాబట్టి వీళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అయితే మిస్ చేసుకోవద్దు. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి ప్రభుత్వ వ్యవసాయ శాఖకి సంబంధించి ఎరువుల సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ మేనేజ్మెంట్ ట్రైనీ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్, వీటికి సంబంధించి నోటిఫికేషన్ అలాగే అప్లై లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ఇస్తాను. సో మాకు పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం చూస్తున్నామనేటువంటి క్యాండిడేట్స్ అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నోటిఫికేషన్ అయితే వదులుకోదు. మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. కేవలం సింగిల్ ఎగ్జామ్ ఉంది, మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ అంటూ అలా ఏమీ లేవు కాబట్టి సో డెఫినెట్గా అయితే ట్రై చేయండి. వేకెన్సీస్ గురించి అయితే ఆలోచించద్దు. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.